పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. పోయే పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు ఆల్ పార్టీస్ ఉన్నారు, దాంట్లో ఒక్కటి కదా వార్డు నెంబర్కి లెక్కలు చూపించలేదు. 30 రోజులు అసెంబ్లీ కంటిన్యూగా నడిస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. దాన్ని సవరణ చేయమన్నాం. మీకు ఏదో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చేది లేదు, ఏం చేసేది లేదు. నేను దయచేసి మీరు అందరు రిక్వెస్ట్ చేసేది ఏంది, ఇనాన్మస్గా పేర్లు మార్చుడు గ్రామ సభ తీర్మానం ఉంటేనే గ్రామ సభ ఇప్పుడు ఇలా లేదు. అది గతంలో ఉన్నది అది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదు. అది జవాబు దింది ఇప్పుడు అదేమన్నా బిల్లు అదే ఒక నిమిషం వినండి. అదేమన్నా మీకు మార్చాలనుకుంటే వస్తుంది బిల్లు, అది హౌస్కి వస్తుంది. మీరు ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 30 రోజులు నడిచేది ఆమోదం తెలిపే బదులు అవి 30 రోజులు కంటిన్యూగా నడిచే పరిస్థితి లేదు. మళ్ళీ ఎన్ని నెలలకు ఇది మార్చి వస్తుంది కాబట్టి దాన్ని మార్దాం. ఈ వార్డు నెంబర్ల గురించి మళ్ళీ హౌస్కి వస్తుంది. మళ్ళీ హౌస్కి వస్తుందా? మీ ముందంటే పెడతాం. హౌస్కి వస్తుంది నాయన. సార్ అధ్యక్ష, గౌరవ సభ్యుల డౌట్ ఏంటంటే గ్రామ పంచాయతీ రిజల్యూషన్ చేసిన తర్వాత, తీర్మానం చేసిన తర్వాత మనకి ఇంతకుముందు ఉన్న యాక్ట్ ప్రకారము హౌస్లోకి రావాలి అధ్యక్ష. హౌస్లోకి వచ్చి ఇక్కడ పాస్ అయిపోవాలి. సో ఇప్పుడు కూడా ఆ రిజల్యూషన్ తర్వాత హౌస్లోకి వస్తుంది అధ్యక్ష. కానీ ఇంతకుముందు యాక్ట్లో ఏముందంటే 30 రోజులు ఇక్కడ ఉండాలా అని ఉన్నది అధ్యక్ష. సో ఈ 30 రోజులు సపోజ్ హౌస్ 15 రోజులు నడిచింది అనుకోండి, మళ్ళీ ఇంకో సెషన్కి పోతుంది అధ్యక్ష. అక్కడ ఒక వారం రోజులు నడిచింది అనుకోండి, మళ్ళీ ఇంకో సెషన్కి పోతుంది అధ్యక్ష. ఇట్లా డిలే అవుతుంది అని చెప్పి ఈ ఒక్క అమెండ్మెంటే. సార్ वही छः महीना Sir, what I am trying to explain is that, sir, with this amendment, yes, for sure it will come here. But in 3 months or 30 days, the time period is there. Agar clear nahi hua, to automatically it is understood that it is passed. Earlier what it was, yes sir, earlier ye tha house mein aata tha, sab house mein aane ke baad mein house se approve hone ke baad jata tha wo. अब ये हो जाएगा इस अमेंडमेंट के बाद, हाउस को भेज दिए, हाउस की सिटिंग नहीं हुई साहब तो खत्म हो गया वो, ऑटोमेटिकली इट इज पास्ड विदाउट अ डिस्कशन, विदाउट अ डिबेट, विदाउट एन ऑब्जेक्शन, इट इज बीन पास्ड. नो सर, यस हाउस लोग I am coming on in the record. Minister. అధ్యక్ష, గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా హౌస్లోకి వస్తుంది అధ్యక్ష. హౌస్లోకి వచ్చిన తర్వాత దాన్ని అమెండ్ చేసుకుంటాం అధ్యక్ష, పాస్ చేసేస్తాం అధ్యక్ష ఆ పేరు మార్పిడిని. అంటే మా ప్రాబ్లం ఏంటంటే 30 రోజులు టైం పీరియడ్ ఉంది కాబట్టి, సపోజ్ హౌస్ 10 రోజులే నడిచింది అనుకోండి, 30 రోజులు కాలేదని నెక్స్ట్ సెషన్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అధ్యక్ష. ఇట్లా టైం డిలే అవుతుంది కాబట్టి టైం డిలే లేకుండా ఒకసారి హౌస్లో వచ్చిన తర్వాత టైంతో 30 రోజులతో నిమిత్తం లేకుండా హౌస్ పాస్ చేయడానికి అమెండ్మెంట్ అంతే. 30 दिन पाबंदी को छोड़ के हाउस से ही पास होना हो, सिटिंग में ही पास होना हो. अगर हाउस से पास नहीं होता ना, कितने भी दिन हो जाने तो नहीं होता ना, हाउस से पास होना ही है ना. हाउस की सिटिंग नहीं हुई तो नहीं होता. हाँ, वही रिकॉर्ड पे आ रहा हूं सर. తప్పకుండా
తప్పకుండా తప్పకుండా అసెంబ్లీలో వచ్చి దాని మీద చర్చ జరిగిన తర్వాతనే ఇది పాస్ అవుతుంది అధ్యక్ష. ఇది నేను వారికి హామీ ఇస్తా ఉన్నా. చర్చ లేకుండా ఇది పాస్ కాకపోవడం సమస్య లేదు అధ్యక్ష. యాజ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఐఎమ్ అష్యూరింగ్ యూ जरूर यहाँ आने के बाद ही पास होने का अमेंडमेंट है वो आई एम अश्योरिंग यू सर. प्लीज नहीं सर, इट वाज ऑलरेडी इन द एक्ट. పేరు పంచాయతీ తీర్మానము యునానిమస్ గా చేస్తే ఆ గ్రామ పంచాయతీ పేరు మార్చుకోవచ్చని ముందు చట్టంలో ఉన్నది, ఇప్పుడు చట్టంలో ఉన్నది. ఇప్పుడల్లా మేము తీసుకొచ్చింది ఏంటంటే అమెండ్మెంట్ ఏంటంటే 30 రోజులు ఉండాలి అన్న దాని మీద టైం పీరియడ్నే తీసేస్తున్నాం అధ్యక్ష. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతనే, ఇక్కడ హౌస్లో చర్చ జరిగిన తర్వాతనే పేరు మార్పిడి మీద దాని నిర్ణయం జరుగుతుంది అధ్యక్ష. ఐఎమ్ అష్యూరింగ్ యూ. ప్లీజ్ ఇంకా అధ్యక్ష అన్ని క్లారిఫైలు చేశాం అధ్యక్ష. Honorable Speaker, sir, I thank the Legislative Affairs Minister for giving me a complete clarification for my question, but at the same time, initially also I have demanded that change of name may be dropped, was my request. So again, I want to make a request, okay, kindly consider this, the change of name should be deleted from that. Let the names be there. If you are expanding a village, area is increasing, you can have a new name. Let a new name come. But please do not kill the old name, is my question, is my request to you, sir. మినిస్టర్ గారు దయచేసి మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పాను, నేను కూడా క్లియర్గా చెప్పాను. పేరు మార్చుడు, మళ్ళొక్కసారి రిక్వెస్ట్ మీకు, పేరు మార్చుడు ఇప్పుడు కొత్తగా మనం దీంట్లో ఏం తీసుకొస్తలేం. అది గ్రామ కమిటీ తీర్మానం, అది సభలందరూ కూర్చొని ఆ సభలో నిర్ణయించిన తర్వాత గ్రామ సభ తీర్మానం వచ్చిన తర్వాత ప్రభుత్వం అది ఆ గతంలో చట్టం ఉన్నది, దానికి అదంతా ఉన్నది, దాంట్లో దీనికి సంబంధం లేదు. వీళ్ళు రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, 30 days ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉంటుంది, అదొక్కటి మార్చాలని. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒక 32,000 వార్డ్ నెంబర్లది ఉన్నది, అది తీసి ఆ వార్డ్ నెంబర్లు అంటే చిన్న చిన్న లెక్కలు చెప్పాలంటే ఇబ్బంది ఉన్నది. దాని మీద ఇవన్నీ డిస్కషన్ మీద మీకు పెట్టడం జరిగింది. దయచేసి అందరూ అర్థం చేసుకున్నట్టున్నారు. అధ్యక్ష, 221 తెలంగాణ పంచాయత్ సవరణ బిల్లును ఆమోదించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం. The question is, ample clarification is given, sir. Please, Akbar sir. Please. The question is that Telangana Panchayat Raj Amendment Bill 2000. सर, मैं जितनी बात रखना था मेरी पार्टी की जानिब से मैंने पेश किया है, लेकिन हुकूमत की जानिब से मेरे मुतालबे पर कि नाम को नहीं बदलना चाहिए, उस पर अमल नहीं किया गया है, तो मैं अपनी पार्टी के जानिब से इस बिल की ना सिर्फ मुखालिफत करता हूं बल्कि इस बिल पर मैं प्रोटेस्ट करता हूं सर. మీరు కూర్చోండి మినిస్టర్ గారు. భట్టి గారు. సార్ అధ్యక్ష, వారు చెప్పేటప్పుడు పేరు మార్చే దాంట్లో గతంలోనే ఉంది, మార్చేదల్లా ఇక్కడికి వస్తే 30 రోజులు ఉండాలి, ఆ 30 రోజులు ఉన్న దానికోసమే మార్పు చేస్తున్నాం అని అంటున్నారు. అదే సమస్యగా చెప్తున్నారు. ఏం సమస్య 30 రోజులు ఇక్కడ ఉంటే? ఇక్కడ 30 రోజులు ఉంటే సమస్య అంటే చెప్పండి, అది చెప్పండి ముందు. సార్, ప్రభుత్వం భావిస్తున్నది 30 రోజులు ఆ టైం పీరియడ్ వల్ల అక్కడ సెషన్ సపోజ్ 10 రోజులు నడిచింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సెషన్కి పోతుంది సార్. అక్కడ 15 రోజులు నడిచింది అనుకోండి సార్, మళ్ళీ నెక్స్ట్ సెషన్కి పోతుంది సార్. ఈ టైం డిలే ప్రభుత్వానికి టైం డిలే అవుతుందని భావంతో ఈ బిల్లుని సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టినాం సార్. తదుపరి ప్రొసీడింగ్స్ చేయండి సార్. The question is that the Telangana Panchayat Raj Amendment Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote.
There are no amendments to clauses 2 to 5, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 to 5, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. Clauses 2 to 5, clause 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. అధ్యక్ష 2021 తెలంగాణ పంచాయరాజ్ సవరణ బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను సార్. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed.